तो नहीं करते। నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవర్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివసాయిరాం కాలనీలో బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. కొలువైన కట్టమైసమ్మ తల్లి బోనాలకు మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు కాటా సుధారాణి, ఎడ్ల రమేష్ పాల్గొన్నారు. కమిటీ సభ్యులు, కాలనీవాసులు ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం ఇందిరానగర్లోని కొత్త మసీద్ వద్ద ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శాంతిరాం ఐ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో 100 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్ వసతిని ప్రకటించారు. మందులు, భోజనం, పండ్లు, పాలు ఉచితంగా అందించారు. పూలబాబు ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. మానవ సేవ మానవ సేవ అని చెప్పి ఈ కంటి శిబిరం పెట్టడం జరిగింది. ఇప్పటికీ ఇది 3వసారి. 2 సార్లు శివశోధనలు పెట్టడం, దాదాపు 100 మందికి చేయించాం. ఇప్పుడు దాదాపు ఒక 50-60 మంది దాకా ఉంది. ఈ కార్యక్రమం మైనార్టీ పరిరక్షణ హక్కుల సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. పొడి పోలీస్ స్టేషన్ సమీపంలో పామాయిల్ తోటలో నాటుసారా తయారీపై పోలీసులు రైడ్ నిర్వహించారు. ఈ సమయంలో 2 యువకులు నాటుసారా తయారు చేస్తూ పట్టుబట్టారు. వారి వద్ద నుండి 20 లీటర్ల నాటుసారా, 700 గ్యాస్ స్టవ్, సిలిండర్, అల్యూమినియం పాత్రలు సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏమైనా ఉన్నప్పుడు ఏమైనా ఉన్నప్పుడు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సర్పంచ్ల సంఘం నాయకులు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై వినతిపత్రం సమర్పించారు. కేంద్రం విడుదల చేసిన 1121 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలలుగా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ల గౌరవ వేతనాలు కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీలకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులు 15వ ఆర్థిక సంఘ నిధుల్లో గత సంవత్సరం డిసెంబర్ నెలలో 11,021 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో పడితే
ఇప్పటి వరకు కూడా దాదాపు 7 నెలలు అవుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఖాతాలో ఇంతవరకు జమ చేయట్లా. ముఖ్యంగా గతంలో ఈ డబ్బులు విడుదలైన తర్వాత వేసవి కాలం అయింది. వేసవి కాలంలో గ్రామ పంచాయతీల్లో మంచినీరు సమస్య పరిష్కారం చేయలేక గ్రామ పంచాయతీలో సర్పంచులు చాలా ఇబ్బందులు పడ్డారు. మరలా వర్షాకాలం వచ్చింది. ఈ వర్షాకాలంలో కూడా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య పనులు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి శనివారం నాడు డ్రైవ్ ఇస్తారు. కానీ పనులైతే చెబుతున్నారు తప్ప రాష్ట్ర గ్రామ పంచాయతీలకు రావాల్సిన రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులను విడుదల చేయటం పట్ల గ్రామ పంచాయతీల పట్ల సవితల్లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 7 నెలల క్రితం వచ్చిన నిధులను వెంటనే గ్రామ పంచాయతీ అకౌంట్ లో విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరం కలిసి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి సర్పంచుల సత్తా ఏంటో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెబుతున్నాం. గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత వైసీపీ ప్రభుత్వం నిధులు వాడేసుకుంటుంది, గ్రామ పంచాయతీ వ్యవస్థను బస్టు పట్టిస్తున్నారని అనేక మీటింగుల్లో ఇప్పుడు ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ డంకా బజాన ప్రతి మీటింగులో కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థను బస్టు పట్టిస్తున్నారని చెప్పారు. కానీ అదే కడప జిల్లా బద్వేల్ పట్టణంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించబడింది. ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో అధికారులు, విద్యార్థులు శ్రీ కనక పరమేశ్వరి బాలుర పాఠశాల నుండి బద్వేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారం ద్వారా ప్రజల్లో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయమని కమిషనర్ నరసింహారెడ్డి, సిఐ రాజగోపాల్ తెలిపారు. ప్రజల సహకారంతో విజయవంతమవుతుందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము పర్యావరణాన్ని కాపాడాలా, అలాగే మన పరిసరాలు, మన కుటుంబాలు ఇవన్నీ కూడా క్లీన్గా ఉండాలా. సో దాంట్లో భాగంగా మన పర్యావరణానికి హాని చేసేటటువంటి ఈ యొక్క భూతాలని అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్క మందు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఇది యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశము అందరినీ కూడా అవేర్ చేయడం, అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుతూ సో మన కుటుంబాలు, మన గ్రామాలు, మన మున్సిపాలిటీ, పట్టణాలు కానీ ఇవన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశం. సో అందులో భాగంగా ఈ నెల ఈ 3వ శనివారం ఈ యొక్క ప్లాస్టిక్ని నిషేధం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వల్ల మనకు చాలా సింగిల్ యూజ్ ఏవైతే మనకు ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనము అంటే షాపుల్లో కానీ ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే. మనం వాతావరణం అనేది అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి ప్రతి నెల కూడా 3వ శనివారం మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలా. ఎవరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మనం వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి. అంటే ఈ ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని చాలా వరకు ఇప్పుడు తగ్గించినారు. మన మున్సిపాలిటీ కమిషనర్ సార్ అయితే ప్రతి ప్రోగ్రామ్ను కూడా ఆయన స్వయంగా పార్టిసిపేట్ అయిపోయి దీన్ని అవేర్నెస్ కలిగిస్తున్నాడు. దీనివల్ల చాలా వరకు మనం కంట్రోల్ చేయగలిగినాం. రీసెంట్ కూడా ఒక పార్వతీపురం మన్యం జిల్లా బలిచిపేట మండలం అరసాడ గ్రామంలోని ఎంపీపీ, జెడ్పీపీ స్కూల్లో పనిచేస్తున్న మిడ్ డే మీల్స్, నైట్ వాచ్మెన్ ఉద్యోగులను అర్ధాంతరంగా తొలగించడంపై సిపిఎం నేత మన్మథ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 22 సంవత్సరాల సేవ ఉన్న ఉద్యోగులను తొలగించడం అన్యాయమన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్న డీఈఓ రాజ్ కుమార్, ఎంఈఓ స్పందించకపోవడంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి న్యాయం కోరుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం సంఘీభావం తెలుపుతూ ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి బదులు నారా లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. లేని సాక్ష్యాలను ఉన్నట్లుగా సృష్టిస్తూ కావాల్సుకని ఒక కట్టుకతాల్ని అక్కడ కేసులు బనాయించి ఎవరైతే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నారో ప్రతి ఒక్కరిని కేసులు వేసి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు, రాజ్యాంగానికి చాలా విరుద్ధం ఇది. దీన్ని దయచేసి గుర్తించాలని నిధునన్న అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తూ మేము పూతలపట్టు నియోజకవర్గంలో ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. కేవలం 5 డిస్టిలరీకి మాత్రమే మీరు ఆర్డర్లు ఇచ్చి మీరు అవినీతి చేసి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు మద్యం పాలసీలో మరి ఉన్నటువంటి షాపుల సంఖ్యని
దాదాపు 33% కుదించి షాపులను రద్దు చేసి బెల్ట్ షాపులను ఎత్తేసి ఈరోజు ఉన్నటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో జగన్ గారు అన్ని రకాల చర్యలు తీసుకొని మద్యం అమ్మకాలని తగ్గించి ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం చూపారు. ఈరోజు ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతుండగా ఇచ్చినటువంటి డిస్టిలరీ అన్నీ కూడా ఉన్నటువంటి 20 డిస్టిలరీ కూడా అన్నిటికీ డిమాండ్ ప్రకారం ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఎక్కడ అవినీతి జరిగే అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు అవినీతి చేసి మీరు పాలసీలు మార్చి మీరు కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు కొట్టేసి మీ అవినీతిని తీసుకొచ్చి మేము అవినీతి చేసినట్టుగా ఈరోజు ఒక కల్పితమైన కథతో ఒక సిట్ ఏర్పాటు చేసి సంబంధం లేనటువంటి మిథున్ రెడ్డి గారిని కేవలం ఆరోపణల మీద మీరు హింసించి తీసుకున్నటువంటి స్టేట్మెంట్లను ఆధారం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అన్ని రోజులు ఒకలా ఉండవు. ఈరోజు మీ యొక్క సమయం నడుస్తుండొచ్చు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మీరు ఏదో మాట్లాడేసి మీరు ఏదో ఆధారాలు లేకుండా ఎక్కడ డబ్బు రికవరీ చేయకుండా కేవలం కక్షపూరితంగా మాత్రమే ఈరోజు వ్యవహరిస్తుంటే రేపు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ ప్రజలే దీనికి సమాధానం చెప్తారు. చెవిరెడ్డి భాస్కర్ గారికి సంబంధం లేదు, అధికారులకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి పిఎస్కి సంబంధం లేదు. లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎంపీ మిథున్ రెడ్డి చేరుకోనున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. వైసీపీ యువ నాయకుడు జక్కంపూడి గణేష్ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి చేయడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో ఉద్రిక్తతను నివారించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క విష సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించద్దు. మీరు బేషరతుగా న్యాయం ఉంటే న్యాయం ప్రకారంగా మాట్లాడండి, అన్యాయం జరిగితే అన్యాయం సాక్ష్యాధారాలతో చూపించండి. అంతే తప్పితే ఈ రకంగా అరెస్టులు చేయడం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ అక్రమ అరెస్టుని పూర్తి స్థాయిలో ఖండిస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా 370 కోట్ల రూపాయలు ఎవరు రిలీజ్ చేశారు? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఇక్కడ మనీ ట్రయల్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. ఇక్కడ మీరు అనే ఒకవేళ నిజంగా కనుక లిక్కర్ స్కామ్ జరిగితే ఇప్పుడు దాకా మనీ ట్రయల్ ఏం చేశారు? ఎక్కడి నుంచి డబ్బులు సీజ్ చేశారని అడుగుతున్నాం. మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి 370 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ నిమిత్తం గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా డబ్బు వెళ్ళింది. ఆ డబ్బులు మాయమైపోయినాయి. ఇక్కడ మీరు ఏ డబ్బులు సీజ్ చేశారు? ఎక్కడ జరిగినాయి? మా ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీకి అయినా పర్మిషన్ ఇచ్చామా? ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక హ్యాండ్ పిక్ 2-3 డిస్టిలరీలకి 80% పైన ఆర్డర్లు ఇచ్చేవారు. అది స్కామ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 60-70 వేల బెల్ట్ షాపులు, వీధికో బెల్ట్ షాప్ ఉంది. ఇది స్కామ్. దేశం ప్రభుత్వం మా టైంలో గవర్నమెంట్ అమ్మకం అమ్మితే ఎక్కడ స్కామ్ జరుగుతుందండి? పెద్దగంట్యాడ న్యూ పోర్ట్ లో ఎస్ఐ గణపతిరావు ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ నర్సింలు, ఏఎస్ఐ రాజు, బీసీ మాధవ్, పైడ్రాజు కలిసి ప్రజల్లో హెల్మెట్ ఉపయోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలకమని, మద్యం సేవించి వాహనం నడిపేవారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రజలకు వివరించారు. మీరందరూ గమనించి, అలాగే మన ఆటో డ్రైవర్లు చాలా మంచి వాళ్ళు, ఎప్పుడు పిలిచినా పరిగెట్టుకుని వస్తున్నారు. కాకపోతే యూనిఫామ్ వేయట్లేదండి, ఓన్లీ కాకి షర్టు. ఒక 2 ఉంచుకుంటే ఒకటి వేసుకుంటాం, ఒకటి ఉక్కేస్తాం, మళ్ళీ ఒకటి వేసుకుంటాం. కాకి షర్టు, మామూలు షర్ట్లు మానేయండి దయించి. యూనిఫామ్ లేకపోతే ఫైన్లు పెరిగిపోయాయి. మీ ఫైన్లు వేయాలంటే మాకు కూడా బాధ ఉంది, కానీ తప్పదు. ఆటో వాళ్ళు తప్పనిసరిగా యూనిఫామ్ వేయాలండి. అలాగే ఫ్రంట్ షీట్ 1000 రూపాయలండి. అలాగే ఫ్రంట్ షీట్లో ఎవరిని కూడా ఆటోలో కూర్చుని పెట్టద్దు. ఎవరిని కూర్చుని పెట్టినా ఫ్రంట్ షీట్లో ఫైన్ పడుతుందండి. అలాగే 6 కన్నా ఎక్కువ మందిని ఎక్కించుకుంటే ఫైను. ఇది మా పోలీసు వారు పెట్టింది కాదండి, ఇవి పై నుంచి వచ్చిన ఆర్డర్స్.
కోర్టు వారి ఉత్తర్వులు అన్నమాట. మీరు మమ్మల్ని అనుకోకుండా అందరూ కలిపి ఆలోచించి మంచి జరగాలని ప్రజలకి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. అలాగే ఈ బోర్డులు కూడా ఇంకా ఎస్ఐ గారు అన్నారు మొత్తం కంప్లీట్ ప్రతి సెంటర్కి బోర్డులు పెడదామని చెప్పారు, పెడతాము. అలాగే మీరు అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, నమస్తే. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తుమ్మికాపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వేల కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోందని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఏడాదిలో చేసిన అభివృద్ధి పనులపై సమగ్ర సమాచారం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, గుంట్రోతు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. తుమ్మకాపల్లి గ్రామం రావాలంటే గతంలో నేను వైజాగ్ వచ్చామండి, ఈరోజు తుమ్మకాపల్లి వచ్చాను. అవునా కదా? కానీ ఒక విషయం చెప్తాను, గోవింద్ గారు చెప్పినట్టుగా మీరందరూ పన్ను మానుకొని ఈరోజు నన్ను పలకరించడానికి, నన్ను గౌరవప్రదంగా గ్రామంలో ఆహ్వానించడానికి ఈ రకంగా మీరందరూ కూడా మీ సెలవు పెట్టుకొని ఈ రకంగా వచ్చి నన్ను అభిమానించినందుకు మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు రాక వచ్చినటువంటి అవకాశం అది. గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పరిపాలన చేయాలంటే మనం సమిష్టి పూర్తిగా పనిచేయాల్సిన అవసరం నుంచి చూస్తున్నటువంటి రోడ్డు సుమారు 3-4 సంవత్సరాలు పట్టింది వేయడానికి. ఆయన వచ్చిన వెంటనే మనకి డబ్బులు శాంక్షన్ చేసి రోడ్డు వేయించే అవకాశం వచ్చింది. ఈరోజు బెల్లాన వీధిలో ఇప్పటికీ సీసీ రోడ్డు పడాలంటే మొదటి వీధి, ఇప్పటికీ సీసీ రోడ్డు మొదటి వీధి బెల్లాన వీధిలో ఇప్పటికీ సీసీ రోడ్డు వేసుకోవాలంటే మనం దురదృష్టం. అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని అయితే అభివృద్ధి అనేది రోడ్లు, స్ట్రీట్ లైట్లు, కాలువలు కాకుండా అభివృద్ధికి కొత్త నాంది పలుకుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి కూడా ఆదాయం పెరిగేలా పెంచాలి, ప్రతి ఇంటిలో కూడా ఎటువంటి అవకాశాలు కల్పించాలని ఇప్పుడు కొత్తగా పనిచేస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ వెంకటేశ్వర వైభవ ఆలయంలో ఉచితంగా సాంస్కృతిక నృత్యాల శిక్షణ ఉచితంగా ఇచ్చారు. నిడగల్లు, నారాయణప్ప వలస, గొల్లపల్లి, ఇంద్రమ్మ కాలనీ తదితర ప్రాంతాల నుంచి 70 మంది చిన్నారులు పాల్గొన్నారు. పిల్లల్లో సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు, మొబైల్ కి దూరంగా ఉంచేందుకు ఈ శిక్షణ ఉపకరిస్తుందని డాన్స్ మాస్టర్ జి కరుణ్ కుమార్ తెలిపారు. 2 గంటల శిక్షణ పిల్లల ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం వెలమపేటలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలోని పురవీధుల్లో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పేరుపేరున పలకరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు, రాబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ప్రజలతో చిరునవ్వుతో మాట్లాడుతూ సాన్నిహిత్యంగా ముందుకు సాగిన ఎమ్మెల్యేను ప్రజలు హర్షించారు. రోడ్లో పెట్టాము, శాంక్షన్ పెట్టాము. రోడ్లో పెట్టాము, శాంక్షన్ పెట్టాము. చెప్పండి.
రోడ్లో పెట్టాము శాంక్షన్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవొమ్మంకి మండలంలో ఎమ్మెల్యే శిరీషాదేవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. గణజాల తాతారావు వృద్ధులకు దుప్పట్లు, బట్టలు పంపిణీ చేశారు. అనంతరం గొల్లపూడి పెద్దిరాజు, ముప్పన కేశవ్ మాట్లాడారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీమతి మిర్యాల శ్రీదేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాజవరం మండలంలో ఈ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంప్రదాయం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మిర్యాల శ్రీదేవి గారు ఒక సామాన్యమైన మహిళ, ఒక నిరుపేద కుటుంబం నుంచి ఆమె వచ్చిన తర్వాత ఒక తెలుగుదేశం పార్టీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక మహిళకి సీట్ ఇచ్చి ఇక్కడ పార్టీలో నెగ్గడం జరిగింది. తాను నెగ్గిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉంటూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఇక ప్రజలతో మమేకం అవుతూ ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొనడం అందరికీ సంతోషకరమైన విషయం. అదేవిధంగా తనకి ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మా మండల తరఫు నుంచి అందరం కోరుకుంటున్నాం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 11 టీవీ న్యూస్.